హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెఫరు. ఈ వీడియోలో మీకు క్యాటరింగ్ స్టైల్ టొమాటో బాత్ ఎలా చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇలా టొమాటో బాత్ చేశారంటే ఉప్మా అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఎమ్మీగా టేస్టీగా ఉంటుంది కాబట్టి టక్క టక్క తినేస్తారు వదిలిపెట్టకుండా. చూడండి, చాలా టేస్టీగా ఉండే ఎమ్మీగా ఉండే క్యాటరింగ్ స్టైల్ టొమాటో బాత్. బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకోండి. పచ్చనపప్పు, మినపప్పు వేసుకుని దానిలో కొన్ని పల్లీలు కూడా వేసుకుని వేయించుకోవాలి. 2 ఎండుమిర్చిని తుంపుకొని ఇలా వేసుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా మాడకుండా వేయించుకోవాలండి. అప్పుడే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు కనుక ఈ పప్పులు మాడిపోయినాయి అంటే అస్సలు టేస్ట్ బాగోదు, అదే టేస్ట్ వస్తుందండి మాడిపోయిన వాసనలాగా. అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా చేసుకోండి. కొన్ని జీడిపప్పులు కూడా వేసుకోవాలి. తర్వాత ఆవాలు అవన్నీ వేసుకొని చక్క చిట్పట్లాడే వరకు వేయించుకోవాలి. తర్వాత దానిలోకి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని మగ్గించుకోవాలండి. కొంచెం సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయి. మనం ఎప్పుడైనా సరే టమాటా బాత్ కానీ ఉప్మా కానీ చేసుకున్నప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గక్కర్లేదు, కొంచెం మగ్గితే సరిపోతుంది. వేగక్కర్లేదండి, బ్రౌన్ కలర్ అలా రావక్కర్లేదు. ట్రాన్స్పరెంట్గా మగ్గిపోతే సరిపోతుంది. చూడండి, టమాటా ముక్కలన్నీ కూడా చక్కగా ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా చక్కగా మగ్గిపోయినాయి. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోండి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. తినకుండా ఏరేసే వాళ్ళు కనుక ఉంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసేసుకోండి, మనకు కలిసిపోతాయి. చక్కగా ఇలా వేయించుకున్న తర్వాత మనం అన్నీ కూడా దానిలోకి ఒక 2 టొమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని మగ్గించుకోవాలి. ఎందుకంటే చిన్న ముక్కలు కట్ చేసుకుంటే మనకు ఫాస్ట్గా మగ్గిపోతాయండి. చూడండి, చక్కగా ఇలా ఎర్రగా పండిన టమాటాలను 2 ముక్కలు కట్ చేసుకుని వేసేసుకొని చక్కగా పూర్తిగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని ఇందాక కొంచెం వేసాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసేసుకొని చక్కగా మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు బాగా చక్కగా మెత్తగా మగ్గే వరకు మగ్గిన తర్వాత మనం దీనిలోకి కొంచెం బటర్ని యాడ్ చేసుకోవాలండి. ఇంట్లో చేసిన హోమ్ మేడ్ బటర్ ఇది. నేను డీప్ ఫ్రీజర్లోంచి తీసాను కాబట్టి ఇలా ముక్కలు ముక్కలుగా ఉంది, కట్ చేశాను. ఇది దీనిలో వేసేసుకుని చక్కగా వేయించుకోండి. బటర్లో ఇవన్నీ కూడా వేగితే చాలా టేస్టీగా ఉంటుంది. ఫ్లేవర్ అయితే సూపర్గా ఉంటుంది, కమ్మ కమ్మగా చాలా ఎమ్మీగా ఉంటుందండి. దానిలోకి ఒక చిన్న గ్లాస్ తోటి బొంబాయి రవ్వని వేసుకొని వేయించుకోవాలి. మనం బటర్ కూడా వేసాం కాబట్టి ఆ రవ్వ బటర్లో వేగితే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కనుక నెయ్యి ఇష్టమైతే కనుక నెయ్యి అయినా వేసుకోండి. మనం ఈ రవ్వ కొంచెం వేగిన తర్వాత పక్కన వేడి నీళ్ళు కాగబెట్టుకోవాలండి. కాగబెట్టుకొని ఆ వేడి నీళ్ళు మాత్రమే యాడ్ చేసుకోండి. చూడండి, మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు బాగా మగ్గించుకున్న తర్వాత ఇలా రెడీ అయిపోతుందండి. ఎంతో ఎమ్మీగా టేస్టీగా ఉండే టొమాటో బాత్ అయితే రెడీ అయ్యింది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ మీద తప్పకుండా ప్రెస్ చేయండి. నేను పెట్టగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది, మీరు వెంటనే చూడవచ్చు. మరిన్ని మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. తప్పకుండా చూడండి, ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.